మిత్రులారా, వెంకటరమణ గళం శీర్షిక నుంచి ఈసారి శ్రీ సూక్తము, అది దాని ఉచ్చారణ, దాని యొక్క అర్థం ఎలా ఉంటుందో ఒక్కసారి తెలియజెప్పటానికి ప్రయత్నిస్తాను. అసలుకి శ్రీ సూక్తం మొదట అనువాకం ఎలా ఉంటుందంటే, ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మఆవహ. అంటే, ఓ జాతవేద అంటే అగ్నిదేవా, బంగారు కాంతులతో ప్రకాశించున్నది, పాపములను హరించున్నది, బంగారు వెండి నగలను అలంకరించుకున్నది, చంద్రుని వలె ప్రకాశించున్నదియగు శ్రీ మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము అని దీని అర్థం. మరి యొక్క అనువాకం, తామ్మ ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామిని ఏం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం. ఓ జాతవేద, ఎవరి కృపా కటాక్షము వలన బంగారము, గోవులు, అశ్వములు, బంధువర్గము లభించునో ఆ మహాలక్ష్మిని నాకు ప్రసాదించుము. ఎప్పటికీ ఆమె నన్ను విడిచిపోకుండా అనుగ్రహించుము. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినా ఆద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా ఆర్దేవీర్జుషతాం. అశ్వములను పూడ్చిన రథములో ఆసీనురాలై తన రాకను ఏనుగు యొక్క ఘీంకార నాదముతో సూచించే ఆ శ్రీదేవిని నేను ఆహ్వానించుచున్నాను. ఆ మహాలక్ష్మి నాపై అనుగ్రహముతో ఉండుగాక అని దీని అర్థం. కాంసోస్మితాం హిరణ్య ప్రాకారామార్ద్రాం జలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం. అంటే, మందహాసిని, బంగారు కోటలో నివసించున్నది, కరుణామయి, తేజోరూపిణి, నిత్య సంతోషిణి, భక్తులకు సర్వదా ఆనందమును